సంక్రాంతి పండుగకి నగరవాసులు పల్లెబాట పట్టారు. ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి 1600 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఎంజీబీఎస్ జూబ్లీ బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. రాత్రికి మరింత రద్దీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఏ బస్ చూసినా జనాలు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నారు. రింగ్ రోడ్ దగ్గర ప్రయాణికుల రద్దీ మరింతగా పెరిగిపోయింది. మరోవైపు టీఎస్ఆర్టీసీ కూడా సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండుగకి నగరవాసులు పల్లెబాట పట్టారు. ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి 1600 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఎంజీబీఎస్ జూబ్లీ బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. రాత్రికి మరింత రద్దీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఏ బస్సు చూసినా జనాలు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నారు. ఎల్బీ నగర్, ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ప్రయాణికుల రద్దీ మరింతగా పెరిగిపోయింది. ఇటు మరోవైపు టీఎస్ఆర్టీసీ కూడా సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండుగకి నగరవాసులు పల్లెబాట పట్టారు. ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి 1600 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఎంజీబీఎస్ జూబ్లీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. రాత్రికి మరింత రద్దీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఏ బస్సు చూసినా జనాలు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నారు. ఎల్బీ నగర్, ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ప్రయాణికుల రద్దీ మరింతగా పెరిగిపోయింది. మరోవైపు టీఎస్ఆర్టీసీ కూడా సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక సంక్రాంతి సందర్భంగా బస్సుల రద్దీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, సంక్రాంతి పండుగకి నగరవాసులందరూ కూడా పల్లెబాట పడుతున్న నేపథ్యంలో బస్సులన్నీ కూడా కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడినట్లుగా అధికారులు చెప్తున్నారు. అప్డేట్స్ అయితే జానకి ఇప్పటికే హైదరాబాద్ సగం ఖాళీ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ కి వెళ్లాల్సినట్టు వాళ్ళు చాలా మంది ఇప్పటికే హైదరాబాద్ కాల్ చేసి వెళ్ళిపోయారు. సంక్రాంతి అంటేనే ఆంధ్రాకు సంబంధించిన జనాలు ఎక్కువగా సంక్రాంతి పండుగని గ్రామాల్లో చేసుకుంటేందుకు ఇష్టపడతారు. ఇప్పటికే చాలా మంది గ్రామాలకు చేరుకున్నారు. ఇవాళ కూడా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ఈ సంక్రాంతి పండుగకు ఇప్పటికే చాలా మంది ప్రయాణికులు అటు ట్రైన్ ద్వారా, దాంతో పాటు బస్సుల ద్వారా కూడా ఎంజీబీఎస్ కావచ్చు, ఇటు వరంగల్కి వెళ్ళాల్సినట్టు వాళ్ళు ఉప్పల్ నుంచి కావచ్చు, అటు కరీంనగర్ ఈ రూట్ లో పోయేట్టు వాళ్ళు జేబీఎస్ లో కావచ్చు, 3 బస్ స్టాండ్లతో పాటు మిగతా సర్కిల్ లో కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళేట్టు వాళ్ళు పెద్ద ఎత్తున వెళ్ళిపోయారని చెప్పవచ్చు. గతంతో పోల్చుకుంటే, గతంలో కావచ్చు, అంతకంటే ముందు కావచ్చు, గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఎక్కువగా గ్రామాలకు
సంక్రాంతికి వెళ్ళారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ చాలా వరకు ఖాళీ అయిపోయింది. దాంతో పాటు ప్రైవేట్ వాహనాలు, ఒక ఆర్టీసీ బస్సులనే కాకుండా ప్రైవేట్ వాహనాలు కూడా పెద్ద ఎత్తున వెళ్తున్నారు. ఈసారి సంక్రాంతికి ఎక్కువగా వెళ్తున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో కార్ల ద్వారా ఇప్పటికే గ్రామాలకు చేరుకున్నారని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఆర్టీసీ బస్సు కూడా, తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా 4484 ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసేసి ఈ విధంగా ప్రత్యేక సదుపాయాలు చేసిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు అటు దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక ట్రైన్లను ఏర్పాటు చేసేసి ఎలాంటి ఇబ్బంది రాకుండా, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా, వెళ్ళేట్టుగా సంక్రాంతి పండుగకి వెళ్ళేట్టుగా జనాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కూడా ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కువగా సిటీ బస్సులు కూడా హైదరాబాద్ లో ఎప్పుడు తిరిగేట్టుగా సిటీ బస్సులు కూడా గ్రామాలకు, వివిధ జిల్లాలకు మళ్లించారని చెప్పుకోవచ్చు. దీంతో హైదరాబాద్ ఉన్నటువంటి వాళ్ళు జనాలు కాస్త ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఎందుకంటే కొంతమంది హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళకు సిటీ బస్సులు దొరకనట్టుగా పడుతుంది. దీంతో సిటీలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళేట్టుగా జనాలకు, ప్రయాణికులకు మరింత ఇబ్బంది అయింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, హైదరాబాద్ ఉన్నటువంటి వాళ్ళకు ఇబ్బందులు కూడా తలెత్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని బస్సులు మినహా మిగతా బస్సులంతా కండిషన్, అంటే ఫిట్నెస్ ఉన్నటువంటి బస్సుల్ని అటు జిల్లాలకు కావచ్చు, మిగతా రాష్ట్రాలకు పంపించేట్టుగా ప్రయత్నం చేస్తుంది ఆర్టీసీ. ఈ విధంగా మొత్తానికి అంటే సంక్రాంతికి ఎలాంటి ఇబ్బంది రావద్దు, ఏ ప్రయాణికులకు ఇబ్బంది రావద్దని ఏర్పాటు చేసింది ఇటు టీఎస్ఆర్టీసీ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కావచ్చు, దాంతో పాటు దక్షిణ మధ్య రైల్వే కావచ్చు. ఎన్ని ఏర్పాట్లు చేసినా కానీ ఈసారి జనాలు మాత్రం ఎందుకు పెద్ద సంఖ్యలో గ్రామాలకి పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. ఈసారి ఇప్పటికే శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణాయుడు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలకు ఎక్కువగా, అంటే ఆంధ్రాలో ఎక్కువగా ఫెస్టివల్ అంటే సంక్రాంతి పండుగ బాగా చేసుకుంటారు. వాళ్ళు ఒక వారం నుంచి 10 రోజుల పాటు ఈ పండుగను ఎంజాయ్ చేసేందుకు వెళ్తుంటారు. అయితే ఆ తిరుగు ప్రయాణం కూడా అదే విధంగా ఉంటుంది, అంటే కిక్కిరిసిపోతున్నాయి. ఇదే సమయం అనుకున్నట్టు ఇటు ఆర్టీసీ ప్రైవేటు బస్సులు కూడా ఎక్కువగా ఎడాపెడా పెంచేశాయని చెప్పుకోవచ్చు. ధరలు కూడా పెంచేశాయి. 4000, 5000, 6000 కూడా పెంచేశాయి. దీంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అంటే మీ సంక్రాంతికి పోయేట్టు వాళ్లకు కొంచెం ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఆర్టీసీలు మాత్రం ధరలు పెంచలేదు. గతంలో ఉన్నట్టుగా ధరలతోటే ఈసారి కూడా ప్రయాణాలు కొనసాగుతాయని చెప్పారు. అయితే తెలంగాణలో మాత్రం తెలంగాణ జిల్లాలకు వెళ్లాల్సినట్టుగా ప్రయాణికులకు మాత్రం అలా అదే ధరలు, దాంతో పాటు మహిళలకు కూడా ఉచితంగా ఇస్తారో లేదో అన్నట్టు డౌట్ కూడా గతంలో ఉండే. అలాంటి ఇబ్బందులు కూడా లేకుండా మహిళలకు ఉచితంగానే గ్రామాలకు కావచ్చు, వివిధ జిల్లాలకు వెళ్ళేట్టుగా ప్రయాణికులు, తెలంగాణకు సంబంధించిన మహిళలు ఉచితంగానే ప్రయాణాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఒక విధంగా చూడొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా బోసిపోయిన రోడ్లు కనపడుతుంది. అంటే ప్రయాణికులు ఇప్పటికే చేరుకుంటున్నారు. దాంతో పాటు బస్ స్టాండ్ లో మాత్రం రద్దీగా ఉంది. బస్ స్టాండ్ లో చేరుకున్నారు, ఆ నుంచి గ్రామాలకు వెళ్తున్నారు, దాంతో పాటు ప్రైవేట్ వాహనాలకు వెళ్తున్నారు. ఏ విధంగా వీలుంటే ఆ విధంగా వాళ్ళ గ్రామాలకు వెళ్ళి పండుగ చేసుకుంటేందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంక్రాంతి అంగరంగ వైభవంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ చెప్పుకోవచ్చు. ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా అంగరంగ వైభవంగా, ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా చాలా చోట్ల చాలా చక్కగా చేసుకుంటారు ఈ పండుగ. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటేనే పంటలు ఇంటికి చేరుకున్న తర్వాత వచ్చేట్టుగా పండుగ కావడంతో గతం నుంచి కూడా, అంటే పూర్వం నుంచి కూడా, కొన్ని శతాబ్దాల నుంచి ఇప్పటి వరకు కూడా సంక్రాంతి పండుగ తెలుగు పండుగలలో కేర్ ఆఫ్ పండుగ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి అని చెప్పుకునే విధంగా ఉగాది, సంక్రాంతికి చాలా ప్రత్యేకత ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పుకోవచ్చు. అయితే జనాలు మాత్రం ఇప్పటికే చేరుకున్నారు. అటు నల్గొండలోని పంతంగి, అంటే యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా, దాంతో ఇటు వరంగల్కి వెళ్లాల్సినట్టుగా టోల్ ప్లాజాలో కూడా వేల కార్లు, వేల బస్సులు, 100 బస్సులు ఇప్పటికే వెళ్ళడంతో ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. అక్కడక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. జానకి.